కట్టుకో కట్టుకో గళ్ళ చీర పెట్టుకో పెట్టుకో పెళ్లి బొట్టు సుక్కలాటి చిన్నదన జున్ను ముక్కలాగా ఉన్నదన సుక్కలాటి చిన్నదన జున్ను ముక్కలాగా ఉన్నదన చిట్టుకో చిట్టుకో పట్టు బాగా పట్టుకో పట్టుకో పూలదండ కోడిగారు చిన్నవాడ నిన్ను వీడలేనో ఇవన్నీ కాడా కోడిగారు చిన్నవాడ నిన్ను వీడలేనో ఇవన్నీ కాడా నీ కులుకులు చూస్తుంటే ఆకలిగానే కాదు నీ కన్నుల నీడ ఉంటే లోకంతో పని లేదు నీ కులుకులు చూస్తుంటే ఆకలిగానే కాదు నీ కన్నుల నీడ ఉంటే లోకంతో పని లేదు చేతులు చేతులు కలిపి పోదామా పోదామా హై చెకిలి చెకిలి కలిపి ఉందామా ఉందామా నా చిలిపి మీద రాజా చిట్టుకో చిట్టుకో పట్టు బాగా పట్టుకో పట్టుకో పూలదండ కోడిగారు చిన్నవాడ నిన్ను వీడలేనో ఇవన్నీ కాడా కోడిగారు చిన్నవాడ నిన్ను వీడలేనో ఇవన్నీ కాడా ముత్యాల ముంగిట్లో మూడు ముళ్ళు వేస్తావా మురిపాల మబ్బుల్లో ముద్దుగా తిన్నిస్తావా ముత్యాల ముంగిట్లో మూడు ముళ్ళు వేస్తావా మురిపాల మబ్బుల్లో ముద్దుగా తిన్నిస్తావా చుక్కల పల్లకి తెస్తా భలేగా భలేగా పక్కలి గింతలు పెడతా ఇలాగా ఇలాగా ఓ చక్కర నవ్వుల రాణి కట్టుకో కట్టుకో కళ్ళ చీర పెట్టుకో పెట్టుకో పెళ్లి బొట్టు చుక్కలాటి చిన్నదన జున్ను ముక్కలాగా ఉన్నదన చుక్కలాటి చిన్నదన జున్ను ముక్కలాగా ఉన్నదన చిట్టుకో చిట్టుకో పట్టు బాగా పట్టుకో పట్టుకో పూలదండ కోడిగారు చిన్నవాడ నిన్ను వీడలేనో ఇవన్నీ కాడా కోడిగారు చిన్నవాడ నిన్ను వీడలేనో ఇవన్నీ కాడా Thank you for giving this opportunity to me. Thank you, sir. So nice of you. నెక్స్ట్ శ్యామల గణేష్ ఆర్ఎస్ కోబోయ్ తర్వాత రామ్తో ఏం పాట ఇంద్రధన సుచీర గట్టి ఓకే నెక్స్ట్ చిన్న బ్రేక్ ఆవిడ ఉంది అక్కడ ఒకసారి పిల్లలు శ్యామల ఆర్ఎస్ కోబోయ్ తర్వాత రామ్తో ఇంద్రధనస్సు చీరగట్టి 1 2 షార్ట్ 3 వండర్ఫుల్గా జరిగింది ఎన్టీ రామారావు బర్త్డే స్పెషల్ మన 64th మీట్ నెక్స్ట్ మీట్ 65th మీట్కి వెళ్ళిపోతున్నాం సో ఇంకా 2 monthsలో నేను కూడా సీనియర్ సిటిజన్ అవుతున్నాను కాబట్టి 65 అనేది గవర్నమెంట్లో సీనియర్ సిటిజన్ కానీ రిటైర్మెంట్ అయితే 60కి ఇచ్చేస్తారు సో 60కి దగ్గరలో ఉన్నాను 2 నెలల్లో 60th పండగ కూడా జరిగిపోతుంది కాబట్టి అంతకుముందు 60కి ముందు ఒక్కసారి డ్యాన్స్ ఆడదాం అందరం మీరు నాకంటే చాలా చిన్నోళ్ళు సంవత్సరం అంటే చాలా చిన్నవాళ్ళు పెట్టండి సార్ ఒక డీజే Raise the volume. Let's dance on some mass stuff. Hey! గాజు కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా
గణేష్ బాబు గణేష్ బాబు ఓ గణేష్ బాబు మా టైం ఇంకా ఉంది నాయన. మ్యూజిక్ ఎలా తీస్తావు నాయన? అది తీస్తే కానీ ఇది రాదు. కరెక్ట్. ఓకే, రావట్లేదు సార్, నో ప్రాబ్లం. సో ఆ విధంగా సూపర్గా జరిగింది ఈరోజు మన 64th మ్యూజికల్ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ యొక్క ప్రోగ్రాము. నెక్స్ట్ కమింగ్ ప్రోగ్రామ్ ఇస్ 65. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. 65 తర్వాత ఓన్లీ 35 టు రీచ్ 100. నిన్న సూర్యవంశీ సెంచరీ కొట్టలేకపోయినాడు. నేను కొడతాను సెంచరీ డెఫినెట్గా. ప్లాటినం 65 తర్వాత 10 ప్లాటినం తర్వాత సెంటనరీ సెలబ్రేషన్. రావట్లేదు సార్? ఓకే సార్, మనం పాటలు పాడదాం. శ్రీయత్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాం సుఖినో భవంతు. సర్వే జనాం సుఖినో భవంతు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे गाहे तव शुभ आशीष मागे. गाहे तव जय गादा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद, जय बोलो भारत माता की जय जय. తర్వాత జగన్ మాధవి తర్వాత డీజే ఉంటుంది. పాటలు 3 పాటలు సార్. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి. నువ్వు కొంట చూపు చూస్తేనే చల్లి. హరి హరి ఆరేసుకోబోయి పారేసుకున్నాను. అరే 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 నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోని సందవేళ. ఓ నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకొని తొలి పొంగుల. నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోని సందవేళ. నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకొని తొలి పొంగుల. నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి.
నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి నీ జంట నా చేతి చలిమంట కావాలి నీ వింత కవ్వింతకే కాగిపోవాలి నీ కౌగిలింతలోనే దాగిపోవాలి అయ్యా! ఆరేసుకోబోయి బారేసుకున్నాను అరే హరే హరి హరే కోకెత్తుకెళ్ళింది కొండగాలి నా పూడికెత్తి పోతోంది హరి 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 లా 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 లా. నీ వంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపుదే విరిజల్లు నీ రాకన్నామలకు ఏరువాక నేను దాక నీలి మంపు నాకు నేరేగిపోవాలి నేను ఊగిపోవాలి నేరేగిపోవాలి నేను ఊగిపోవాలి చెలరేగే ఊహల్లో ఊరేగి రావాలి ఈ జోడుపులకి తల్లి నా పాట కావాలి ఆ పాట భూబాటగా నిన్ను చేరుకోవాలి ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరే హరే కోకెత్తుకెళ్ళింది కొండగాలి నువ్వు కొండె చూపు చూస్తేనే చలి 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 ఆరేసుకోబాల నారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడికెత్తిపోతుంది హరి 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 లా 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 లా. సూపర్ థ్యాంక్ యూ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఒక ఊపేసిందాం అందరం కలిసి సూపర్ సింగర్స్ ఆల్ ద సింగర్స్ ఆఫ్ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ఈరోజు ఈ 64th మ్యూజికల్ ఈవెంట్స్ వండర్ఫుల్గా సూపర్గా ముందుకెళ్ళిపోతుంది. ఇంద్రధనుసు చీర కట్టి నెక్స్ట్ సాంగ్ రామ్ ప్లస్ శ్రీదేవి వండర్ఫుల్గా జరుగుతూ ఉంది. నెక్స్ట్ దొంగ హలో ఇంద్రధనుసు చీర కట్టి చంద్రవదన చేర వస్తే ఇంద్రధనుసు చీర కట్టి చంద్రవదన చేర వస్తే చుక్కలకి పులుకొచ్చిందంట సూర్యుడికి పులుకొచ్చిందంట ఇంద్రధనుసు చీర కట్టి చంద్రవదన చేర వస్తే చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట నడిరే ఈ సమయాన ఒడి చేరు తరుణాన నడిరే ఈ సమయాన ఒడి చేరు తరుణాన నక్షత్ర చేమంతి జడలల్లనా నవ్వుల్లో తొలి పువ్వు నేగిల్లనా ప్రేమానే కౌగిలిలో పెళ్ళి అనే పందిరిలో ఇచ్చపుచ్చుకున్న మాట మంత్రమాయే ఇద్దరొక్కటైన పాట మనుగడాయే ఇంద్రధనుసు చీర కట్టి చంద్రవదన చేర వస్తే చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట ఆరారు ఋతువుల్లో అందాల మధువుల్లో
బాలికల వాలు కనుల వలపు గనుల నీలి మెరుపులు పిలుపులేవో మేలు కొలిపే ఈ ఉషస్సులు ఇంద్రధనుసు చీర కట్టి చంద్రవదన చేరవస్తే ఇంద్రధనుసు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చూపులకి పలుకొచ్చిందంట జాబిలికి నడకొచ్చిందంట ఇంద్రధనుసు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే పులుకొచ్చిందంట సూర్యుడికే కులుకొచ్చిందంట థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాము గారు, ఎక్సలెంట్గా పాడారు. థ్యాంక్ యూ రాము గారు, ఎక్సలెంట్గా పాడారు, చాలా బాగా పాడారు. సూపర్. కమాన్ మాధవి, ఫాస్ట్. సుదర్శన్ సార్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎంత క్లారిటీగా ఎంత మంచిగా ఉందంటే అసలు ట్రాక్ చాలా హ్యాట్స్ అప్ టు యూ సార్. ఈ పాటలో 1980 వరకు ఇట్లాంటి పిల్లని నేను చూడలేదని పాడాను కదా, అలాగే ఇలాంటి వైఫ్ నాకు దొరకడం నా అదృష్టం. ఎందుకంటే పాటలు పాడేటప్పుడు మనతో పాటు మన వైఫ్ కూడా పాడితే వాళ్ళు ఏంటంటే మనకు సహకరిస్తారు, మనం వాళ్ళకు సహకరిస్తాం. 2 సైడ్స్ కోఆపరేషన్ ఉంటుంది, కోఆపరేషన్ ఉంటుంది. ఒకవేళ వైఫ్కి పాటలు రాలేదనుకో, సోది పాటలు ఆపు అంటారు. అదే హస్బెండ్కి పాటలు రాదనుకో, ఎప్పుడు చూసినా పాటలేంటి ఆడవాడు, వంట చేయపో లేకపోతే ఇల్లు తుడుపో అంటారు. ఆ విధంగా ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు పాటలు పాడితే ఇంకెలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. చూశారు కదా, ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ పెళ్ళాలని అంటే హౌస్ వైఫ్స్ని పాటల్లో దింపండి, మెల్లగా దింపండి. దింపేటప్పుడు ఏం చెప్పాలంటే చాలా ఈజీ, అదే సుదర్శన్ గారు ట్రాక్స్ ఉన్నాయి చాలా బాగా పాడవచ్చు అని చెప్పి దింపాలి. ఆ తర్వాత ఆవిడ పాడుతుంటుంది, మీరు చూస్తుంటారు. ఈరోజు మార్నింగ్ కూడా ఏమైందంటే, మార్నింగ్ ఒకసారి అన్ని పాటలు ఒకసారి విందాము అని చెప్పి నేను ఒకటి చెప్పా. నేను వంట చేసుకొని స్నానం చేసి పనులన్నీ కాయించేలోపు నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు విను. నీది అయిపోయిన తర్వాత నువ్వు కూర్చో, నేను వింటాను. అప్పుడు కాసేపు అయిన తర్వాత ఇద్దరం కలిసి అన్నం తినేసి కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పా. సేమ్ అలానే అయింది. థ్యాంక్ యూ అండి. అలాంటి వండర్ఫుల్ వైఫ్తో ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నాం. ఒక చిన్న కేక్ సెలబ్రేషను. ఎందుకంటే ఆ దేవుడికి దండం పెట్టాలి, థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మనకు దొరికిన వైఫ్ని ఎప్పటికప్పుడు ఆనందంగా సంతోషంగా మెచ్చుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ సీక్రెట్ ఏంటంటే, ఫస్ట్ మనం చాలాసార్లు వినింటాం, ఇది మళ్ళీ చెప్తున్నాను, అది ఆవిడ ఏం చేసినా బాగుందని చెప్పాలి. ఏంటి, నచ్చినా నచ్చకపోయినా ఆ ముద్ద లోపల పోకపోయినా ఆహా ఎంత బాగా చేసావు, అసలు మా అమ్మ చేసేది కానీ అంత బాగాలేదు అని చెప్తే మీకు 200 మార్కులు వస్తాయి. అదే మర్చిపోయి మా అమ్మ ఎంత బాగా చేసేది తెలుసా, నువ్వు చేస్తున్నావు అస్సలు ఏం బాగాలేదు అన్నారనుకోండి, అయిపోయాయి. అక్కడి నుంచి ఫ్యామిలీ కోర్టే, డైరెక్ట్ 1 రన్, ఓలాకు పిలు ఫ్యామిలీ కోర్ట్ పో. అందుకనే ఈ రోజుల్లో చాలా మటుకు ఫ్యామిలీ కోర్ట్ ఫుల్గా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సూత్రం కానీ ఈ యొక్క సీక్రెట్ కానీ చాలామంది తెలుసుకోవట్లేదు. ఏం పోయింది, మన ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా, మన అంతస్తులు ఏమైనా పడిపోతాయా? నువ్వు బాగున్నావు అని చెప్పినా తప్పులేదు, నువ్వు చేసిన వంటలు సూపర్గా ఉన్నాయని చెప్పినా తప్పులేదు. మన పిల్లం కదా, మన ఇంట్లో ఉండే ఆడదానికి పొగిడితే తప్పే ఉంది. అదే పక్కింటి, నేను చెప్పకూడదులేండి, పక్కింటి పిల్లం అయితే మనం బాగా నేను కాదులేండి, నేను కాదు ఈ పిల్లలు పక్కన పెట్టుకొని మాట్లాడితే ఇదో బాధ. ఈ విషయం మనం ఓపెన్గా మాట్లాడలేము. నిజంగా గ్రేట్. నాకు ఒక్కోసారి నేను చేసిన కర్రీ నాకు నచ్చదు, కానీ ఆయన ఏమంటాడు, ఎలా ఉందంటే సూపర్ రా, చాలా బాగుంది అంటాడు. అట్లాగే మనం అడ్జస్ట్మెంట్ ఇస్తే లైఫ్ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. డబ్బు ఇంపార్టెంట్ కదండి, మనసు ఇంపార్టెంట్, ఆరోగ్యం అంతకన్నా ఇంపార్టెంట్. ఈ 2 ఉంటే మనకు మనశ్శాంతిగా ఐశ్వర్యంతో వచ్చినట్టే. సేమ్ అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఉన్నట్టే ఆరోగ్యం ఉంటే. సో అందరూ జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ. ఓకే, చాలు, కత్తెర చాలు. అక్కడ ఉన్న వాళ్ళకి కత్తెర తెలియదు, ఇక్కడ ఇచ్చే నేను చూసుకుంటా ఇక్కడిదే. స్టేజ్ మీద చేసేవాళ్ళు మ్యాజిక్లు చేస్తారు చూసారా, అట్లా మన దగ్గర ఏముందో వాళ్ళకి చూపించద్దు. ఎనివే, మేము ఎప్పుడు మా ఇంట్లో బర్త్డే అయినా వెడ్డింగ్
వెడ్డింగ్ యానివర్సరీ అయినా మా ఫ్రెండ్స్తో, మా పాటలు సంగీత గ్రూప్లో ఉండే ఫ్రెండ్స్తో చేసుకోవడం అనేది మాకు ఆనవాయితీ అయిపోయింది. ఇలాగే 5 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం. అదొక ఆనందం, అదొక సంతోషం. ఇది సింగింగ్ ఫ్యామిలీ కాదండి, ఫ్యామిలీ, నిజంగా ఫ్యామిలీ. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ దాదాపుగా ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఏంటంటే 6 ఇయర్స్ అయిపోయింది. 6 ఇయర్స్ నుంచి కూడా ఇదే టీం. మాకు 50 మంది సింగర్స్ అవసరం, సింగర్స్ అందరూ స్టేజ్ మీద రావాలి. 20 మంది సింగర్స్ ఉన్న మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు పాడుకుంటూ మేము ఆనందంగా ఉంటూ వాళ్ళని కూడా ఆనందంగా ఉంటాము. వీళ్ళందరూ నాకు దేవుడిచ్చిన గిఫ్ట్స్ అండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు వీళ్ళందరితో. ఇంకొక ఎమోషనల్ డైలాగ్ ఏంటంటే, మనం ఎంత సంపాదించాం, ఎంత వెనకేసుకున్నాం, ఎంత ముందేసుకున్నాం కాదు ఇంపార్టెంట్, ఎంతమంది మనుషులు మన వెనక ఉన్నారు. నేను ఇప్పటికి కూడా, మొన్న కూడా లాస్ట్ వీక్ కూడా ఒక చోట ఎవరో పోయాను. ఆ మొయ్యడానికి 4 లేరు. ఇది ఈ రోజున్న పరిస్థితి. కాబట్టి మన ఫ్రెండ్షిప్ని చాలా ఇంపార్టెంట్గా వాల్యూ ఇస్తూ వాళ్ళతో ఎప్పుడూ కలిసిమెలిసి హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా ఈ మ్యారేజ్ డే సెలబ్రేషన్ మీ ముందు చేసుకుంటున్నాం. దయచేసి మరోలా అనుకోకండి. మీరు అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. మమ్మల్ని చూసి చప్పట్లు కొట్టారంటే మా ఫ్యామిలీలో మీరు జాయిన్ అయినట్టే. చప్పట్లు కొట్టకపోయినా జాయిన్ అయినట్టే, కొడితే డెఫినెట్గా జాయిన్ అయినారు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ప్రివిలేజ్ టు కట్ దిస్ కేక్ ఇన్ దిస్ డే. థ్యాంక్ యూ. శశికళ స్టేజ్ మీదకి వచ్చాయమ్మా డైరెక్ట్గా. యు ఆర్ లిటిల్ లేట్, పర్వాలేదు, వచ్చేసావు. సీతా కళ్యాణ వైభోగమే పవన స్తుతి పాత్ర పావన చైత రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర పవన స్తుతి పాత్ర పావన చైత రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే
థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సాంగ్ పెట్టారు. రియలీ వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ. మన పాటల కార్యక్రమం స్టార్ట్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఇది కొంచెం తీసేయండి అమ్మా ప్లీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ శశికళ, అప్పటి నుంచి మిస్సింగ్. శశికళ, జగన్మోహన్ రావు. జగన్మోహన్ రావు పాట ఉందా ఇంకోటి శశికళతో? ఆ మబ్బు తెరలలో